కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మనకు శక్తి ప్రేమ కలిగిన వారుగా మనం ఉంటాం. కాబట్టి ఆ శక్తి ప్రేమను బట్టి మాత్రమే మనం ఇటువంటి గొప్ప కార్యాలు చేయగల వారమై ఉన్నాం. భూలోకములో జీవిస్తున్న మనకు ఆయన పరలోకమిచ్చువాడై ఉన్నాడు. అనేక మంది దాన్ని నమ్మరు, కానీ అది సత్యము. చీకటిలో ఉన్న మనకు ఆయన వెలుగు ఇచ్చిన వాడై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. శోధనలోను బాధల్లో ఉన్న మనలను ఆయన విడుదల చేసి సంతోషించు వారిగా, క్రొవ్విన దూడల వలె, గంతులు వేయవారి వలె ఆయన మనల్ని చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శాపముతో ఉన్న ఈ లోకములో దేవుడు ఏం తీసుకుని వచ్చాడు అనగా ఆశీర్వాదం తీసుకుని వచ్చాడు. ఆమేన్. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను, అనగా యేసయ్య మీద మనందరి దోషము కూడా ఆయన మోపినట్లుగా ప్రవక్త ఇక్కడ వ్రాయిచున్నాడు.